హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, మన యొక్క యాప్లో కరెంట్ అఫైర్స్ జీకే ఫుల్ కోర్స్ ఉంది. కోర్సును కొనుగోలు చేయండి. టోటల్ మీకు ఎనఫ్ సార్. పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్, ఎకనమీ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కరెంట్ అఫైర్స్, విపత్తు నుండి కరెంట్ అఫైర్స్, అన్ని అంశాలు ఉంటాయి. మన క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. మా అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, మా అబ్బాయి ఎంఏ బీఈడీ అయిపోయింది, ఎవరికి కావాలి బీఈడీ, ఎవరికి కావాలి డాక్టరేట్. జాబ్ ఇంపార్టెంట్. ఒక నోటిఫికేషన్ ఒక చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు అంటేందో నిరూపించుకునే రోజు రాబోతుంది. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. గతంలో వివిధ సందర్భాల్లో ఫెయిల్యూర్ కావచ్చు. ఒక అబ్బాయి ఎస్ఐ జాబ్ రాలే, డిఎస్సి రాలే, గ్రూప్ 2 రాలే, గ్రూప్ 1 రాలే, సివిల్స్లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యిండు. కాబట్టి దేవుడు నువ్వు రాలేదంటే ఇంకోటి ఇవ్వబోతుండేమో. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చదవండి. 2 తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ ఇక్కడ పర్యావరణం విపత్తుల పైన ప్రత్యేకంగా మనకు కొన్ని బిట్లు అడుగుతున్నాడు. 5-6 బిట్లు మనకు అడిగే యొక్క అవకాశం ఉంది. కాబట్టి మీరు 2024 అంటే 24 సంవత్సరం యొక్క పర్యావరణ విపత్తులు, స్టాక్ జీకే ఆ అంశాలపైన మీకు ఈ యొక్క క్లాస్ ఉంటుంది. ఏ తుఫాను గాలులు ఎక్కడ వీచాయి, ఈ మధ్యన భయంకరమైన యొక్క తుఫాను ప్రమాదం ఇది ఎక్కడ జరిగింది, ఇలాంటి అంశాలపైన రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది. చూడండి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుందండి. ఏందండి, 2024 ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో టైఫూన్ మాని ఈ మధ్య కాలంలో ఇక్కడ సార్ నవంబర్ మాసంలో టైఫూన్ మాని అనే తుఫాను ప్రమాదం ఇది ఫిలిప్పీన్స్ ప్రాంతంలో రావడం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా వరకు ఇక్కడ ఆస్తి నష్టం కూడా జరిగిందండి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం అంటే లాహోర్ అండి. ప్రజెంట్లీ ఇండియాలో న్యూఢిల్లీ అండి. ఇక్కడ ఇండియాలో న్యూఢిల్లీ. ఈ మధ్యనే ఉష్ణమండల తుఫాను సారా, దీని పేరు సారా అండి. ఉష్ణమండల తుఫాను సారా ఏ ప్రాంతంలో అంటే తాకిందంటే హోండోరోస్ అనే కంట్రీలో, కరేబియన్ దీవుల్లో ఇది ఒకటండి. హోండోరోస్ విల్లి తుఫాను గాలులు వీచేది ఆస్ట్రేలియా యొక్క తీర ప్రాంతం అండి. విల్లి తుఫాను గాలులు. కమ్సిన్ తుఫాను గాలులు ఎక్కడంటే ఈజిప్ట్ యొక్క పరిసర ప్రాంతాల్లో వీచే యొక్క తుఫాను గాలులు కమ్సిన్ అండి. ఇక్కడ ఏందండి ఏబిసిడి, ఇవి రైట్ అండి. ఏబిసిడి. మనకి ఎగ్జామ్ ఏమంటాడు, ఈ మధ్యన నవంబర్లో ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో వచ్చిన యొక్క తుఫాను గాలుల పేరేమిటి? ప్రజెంట్లీ ప్రపంచంలో అత్యధికంగా కాలుష్య నగరంగా దేన్ని గుర్తించారు? ఈ మధ్యనే ఉష్ణమండల సారా తుఫాను ప్రమాదం ఇది ఏ కంట్రీలో విస్తరించింది? ఈ లెవెల్లో డిజాస్టర్ విపత్తుల నుండి అడిగే యొక్క అవకాశం ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. మరొకటి చూడండి సార్, ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి అడిగాడు. ఏంటండి, హాస్కార్ హరికేన్ తుఫాను ప్రమాదం ఇది క్యూబా దేశం తాకింది. ఓకే అంటే రైటే. ఉత్తర భారతదేశంలో లూ అనే తుఫాను గాలులు వీస్తాయి. రైటే అండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హరికేన్స్ అనేక తుఫాను గాలు వీస్తాయి. రైటే అండి. 2024 సెప్టెంబర్ 11 నాడు ఫిలిప్పీన్స్ దక్షిణ వియత్నంలో అంటే ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో వీచిన తుఫాను గాలులు యాగి అనేక తుఫాను గాలులు
యాగి అండి. 2024 ఫిబ్రవరి 5న టర్కీలో 7.8 రిక్టర్ స్కేల్ భూకంప ప్రమాదం జరిగింది. ఇక్కడ టర్కీ అండి 7.8 రిక్టర్ స్కేల్ భూకంప ప్రమాదం అండి. పై అన్నీ కూడా రైటే అండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ విపత్తులు అండి. టర్కీ భూకంపంలో 1,00,000 మంది పైగా చనిపోయారు. ఈ దేశ భూకంప బాధితులకు ఇండియా ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో సాయం చేశాం. ఆగ్నేయాసియా దేశాలు వచ్చిన యాగి తుఫాను బాధితులకు ఆపరేషన్ సద్భవన్ అనే పేరుతో మనం సాయం చేయడం ఇక్కడ జరిగింది సార్. మరొకటి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని అడుగుతుంది సార్. 2024 ఆగస్టు చివరి వారంలో దక్షిణ జపాన్లో వీచిన తుఫాను గాలులో షంషాన్ తుఫాను గాలులు దక్షిణ జపాన్లో ఈ ప్రభావం వచ్చిందండి. నూతన గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏ దేశాలైతే విపత్తు ప్రమాదానికి గురవుతున్నాయో, ఆర్థికంగా నష్టపోతున్నాయో ఆ దేశాలకు సాయంగా ఉండాలని చెప్పి ఒక గ్లోబల్ క్లైమేట్ లాస్ ల్యాండ్ డ్యామేజ్ ఫండ్ను రీసెంట్లీ ప్రతిపాదించిన యొక్క సంఘటన సార్. 2024 సెప్టెంబర్ 15న ఫిలిప్పీన్స్ జపాన్లో వచ్చిన యొక్క తుఫాను గాలులు, ఆగస్టులో వచ్చిన దక్షిణ జపాన్లో షంషాన్, సెప్టెంబర్లో ఫిలిప్పీన్స్ జపాన్లో వచ్చింది బేబింకా తుఫాను ప్రమాదం అండి. ఇక్కడ వాతావరణంలో మార్పుల అధ్యయనం కోసం 1995లో తొలి కాప్ సమావేశం ఇది బెర్లిన్లో జరిగితే, నెక్స్ట్ ఇయర్ కాప్ మీటింగ్ ఇది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ ఇది బ్రెజిల్లో బాలెంలో జరగబోతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో జరగబోతుంది. ఇయర్లో అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో వాతావరణంలో మార్పుల పైన అంతర్జాతీయ సదస్సు ఇక్కడ జరిగిందండి. భారతదేశంలో అత్యంత కాలుష్యపూరితమైన నగరంగా పూణే, ముంబై రాంగండి. ఇక్కడ భారతదేశంలో స్వచ్ఛమైన నగరం, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న నగరం ఇండోర్, అత్యంత కాలుష్యపూరితమైన నగరం ఢిల్లీ అండి. ఇక్కడ ఏబిసిడి అనేవి సరైనవి అండి, ఏబిసిడి అనేవి ఇక్కడ. మరొకటి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ఏంటండి, జాతీయ విపత్తు నివారణ చట్టం 2005లో వచ్చింది. ప్రపంచ విపత్తుల్లో భారతదేశం 3వ స్థానం. ఇండియాలో అత్యధికంగా విపత్తులు వస్తుంది, విపత్తుల రాజధాని ఒరిస్సా అని పిలుస్తున్నాం. అండి. ఇక్కడ భారతదేశంలో డిజాస్టర్ జోన్ అని చెప్పి పశ్చిమ మరియు మధ్య హిమాలయ ప్రాంతాల్ని ఇండియా డిజాస్టర్ జోన్ అని కూడా పిలుస్తున్నారండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ దీని హెడ్ ఆఫీస్ ఉందంటే ఢిల్లీలో ఉందండి. పై అన్నీ కూడా రైట్ అండి. రేపు అడుగుతాడు, ఇండియా జాతీయ విపత్తు నివారణ చట్టం ఏ ఇయర్లో, లేదా ప్రపంచ విపత్తులో భారతదేశం ఎన్నో స్థానం, లేదా ఇండియాలో విపత్తుల రాజధాని అని చెప్పి ఏ నగరం పిలుస్తారు, లేదా ఇండియా డిజాస్టర్ జోన్ అని చెప్పి ఏ ప్రాంతాన్ని పిలుస్తారు. ఇలాంటి అంశాలపై రేపు ఎగ్జామ్లో తప్పకుండా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఓపికతో వినండి సార్, ఓపికతో ఇక్కడ 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి సార్. ఇవే రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు, ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క ప్రశ్నలు సార్. ఇవి ప్రధానంగా సార్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి, విపత్తు నిర్వహణ పితామహుడు రాబర్ట్ బుల్ హార్డ్ అండి. జాతీయ విపత్తు నిర్వహణ రోజు అండి అక్టోబర్ 13, 1989 నుండి అంతర్జాతీయ విపత్తు రోజును గుర్తించింది ఐక్యరాజ్య సమితి. ఈ మధ్య ఇండియాలో ఈ ఇయర్లో అత్యంత విపత్తు ప్రమాదం ఎక్కడంటే
2024 జూలై 30న కేరళలో వాయనాడ్ సార్, ఇక్కడ వాయనాడ్ మొన్న నవంబర్ 13 నాడు ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది సార్. నేషనల్ డిజాస్టర్ డైరెక్టర్ జనరల్ అండి పీయూష్ ఆనంద్ అండి, ఇక్కడ జాతీయ విపత్తు సంస్థ యొక్క డైరెక్టర్గా సిఇఓగా పీయూష్ ఆనంద్ అండి. పై అన్నీ ఇక్కడ ఆన్సర్ రైట్ అండి. పై అన్నీ కూడా ఇక్కడ ఇవి ఇలాంటి అంశాలపైన మనం క్యాచ్ చేయాలి. ఏందండి ఇక్కడ ఆన్సర్ ఇది? ఓకే సార్, ఇది 2024 సెప్టెంబర్ 23 నాడు ఫిలిప్పీన్స్లో ఇక్కడ భయంకరమైన తుఫాను ప్రమాదం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ ఏమంటుండు, ఈ మధ్యకాలంలో ఆయా దేశాల్లో వచ్చిన యొక్క తుఫాను ప్రమాదాలని గుర్తించమని చెప్పి అడుగుతుండు. 2024 సెప్టెంబర్ 24 నాడు. ఓకే, ఎక్కడ సార్? నేపాల్లో భయంకరమైన యొక్క వరద అంటే సార్ ఇక్కడ అంటే ఎక్కడ అంటే సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇది ఇక్కడ మనకి ఏమని ఉంటుంది సార్ అంటే మనకి డి ఇక్కడ ఆన్సర్ ఏం సార్ అంటే డి. ఇది సుడాన్లో భయంకరమైన యొక్క వరదలు ఇక్కడ రావడం జరిగింది సుడాన్లో. మరి 2024 సెప్టెంబర్ 29 నాడు మెక్సికోలో జాన్ హరికేన్ అనే యొక్క తుఫాను ప్రమాదం, జాన్ హరికేన్ తుఫాన్ యొక్క ప్రమాదం ఇక్కడ వచ్చింది. 2024 సెప్టెంబర్ 30 అండి. ఎక్కడిది? నేపాల్లో భయంకరమైన వరదలు. ఓకే, 2024 అక్టోబర్ 9 నాడు అమెరికాలో హరికేన్ తుఫాను ప్రమాదం. ఈ మధ్యకాలంలో 2024లో ఆయా దేశాల్లో వచ్చిన యొక్క వరదలు తుఫాను ప్రమాదాల్ని గుర్తించమని చెప్పి ఇక్కడ అడిగినప్పుడు ఈ టైపులో అడిగితే ఈ విధంగా మనం బిట్టు క్యాచ్ చేయాలి. ఇవన్నీ లేటెస్ట్ యొక్క విపత్తు యొక్క ఇన్ఫర్మేషన్ అండి, విపత్తుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా. ఓకే, ఏందండి ఇక్కడ సార్? ఇక్కడ ఈ కింది వారంలో వాతావరణ మార్పులు అంటే కాప్ మీటింగ్స్ సార్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్. తొలి మీటింగ్ 1995లో జర్మనీ క్యాపిటల్ బెర్లిన్లో జరిగింది. తొలి మీటింగ్ అండి ఇక్కడ. తొలి మీటింగ్ ఇది ఎక్కడ సార్ అంటే జర్మనీలో ఈ మీటింగ్ జరిగింది, బెర్లిన్. ఒక్కోసారి కాప్ మీటింగ్స్ ఆయా ఇయర్లో జరిగిన కాప్ మీటింగ్స్ పై ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో 2015లో ప్యారిస్ అంటే కాప్ మీటింగ్ జరిగింది. అజర్బైజాన్లో బాకులో 2024, దుబాయ్లో లాస్ట్ ఇయర్ 2023, అరబ్ షర్మల్ ఈజిప్ట్లో 22, గ్లాస్గోలో 21. ఏ 5 సార్, బి ఇక్కడ 4 సార్, సి 3, ఏ 5, బి 4, సి 3, డి 2, ఈ ఇక్కడ ఇది సార్ ఆన్సర్. ఇక్కడ ఒక్కోసారి విపత్తుల నుండి ఈ ఏరియా నుండి కూడా ఎగ్జామ్లో మనకు అడుగుతున్న యొక్క అంశాలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది సార్. ఏంది? ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన నగరం ఇది హెల్సింకి. హెల్సింకి సార్, ఇది హెల్సింకియా? స్వచ్ఛమైన గాలి కలిగిన నగరం ఇండోర్, ఇది రైటే అండి. జీవించడానికి అనుకూలమైన నగరం వియన్నా, ఓకే అండి. ప్రపంచం అత్యంత చెత్త నగరం డెమాస్కస్, ఓకే అండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన యొక్క నగరం మెక్సికో కాదండి, అది న్యూయార్క్ అండి. ఆన్సర్ ఇక్కడ బీస్ అంటే మనకిది ఆన్సర్ సార్ ఇక్కడ ఏంటంటే ఏ బి సి డి ఆన్సర్. ఇది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. మరొకటి సార్,
ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతుంది. ఆయా సంస్థలు స్థాపించిన ఇయర్. సార్ యూజీసీ 1956 అండి. యూజీసీ. బిఎస్ఎఫ్ సార్ ఇక్కడ స్థాపించింది 1965 అండి. సార్ ఇక్కడ బిఎస్ఎఫ్ 1965, సిబిఐ 1963, ఎన్ఎస్జి 19 ఇక్కడ 85, ఎన్డీఆర్ఎఫ్ 2016. ఆన్సర్ ఇదే సార్ ఇక్కడ. ఇదే ఒక విపత్తుల నుండి జీకే నుండి ఈ టైపులో కూడా అడగొచ్చు. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. మరొకటి సార్, ఆపరేషన్ కావేరి. లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్లో సుడాన్లో అంతర్గత సంఘర్షణలు జరిగాయి. సుడాన్లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్ పేరుతో ఇండియా తీసుకొచ్చారు. టర్కీలో లాస్ట్ ఇయర్ భయంకరమైన భూకంప ప్రమాదం జరిగింది. టర్కీలో ఈ ఆపరేషన్ పేరుతో సాయం చేశారు. ఆపరేషన్ సద్భవన్ రీసెంట్లీ ఆగ్నేయ ఆసియా దేశాల్లో యాగి తుఫాను ప్రమాదం వల్ల నష్టపోయిన దేశాల వరద బాధితులకి ఈ పేరుతో సాయం చేశారు. ఆపరేషన్ పిచ్ బ్లాక్ ఆస్ట్రేలియాలో బహుళ జాతి వైమానిక విన్యాసాలు. ఆపరేషన్ యుద్ధాభ్యాస్ ఇండియా అమెరికా సైనిక దళాలు అజ్మీర్లో రాజస్థాన్లో ఉగ్రవాదుల కార్యక్రమాల నిర్మూలన కోసం సైబర్ భద్రత కోసం ఈ విన్యాసాలు నిర్వహించారు. A2 అండి, B3 అండి, సార్ ఇక్కడ C మరి 4th అండి, C4th. సార్ ఇక్కడ ఈ ఆపరేషన్ యుద్ధాభ్యాసం అంటే ఏంది? A2 తీసుకోవాలి. A2 ఇది ఆన్సర్ సార్ ఇక్కడ. ఇది ఓకే. A2 అండి, B3 అండి, C4 అండి, D5 ఇది ఆన్సర్ అండి. విపత్తులు, లేటెస్ట్ విపత్తులు సార్ ఇక్కడ డిజాస్టర్, పర్యావరణ విపత్తుల నుండి మనకు గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2లో వివిధ పోటీ పరీక్షల్లో విపత్తుల గురించి గ్యారంటీ ఒక బిట్ అడుగుతుండు. ఏరియా చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, మన క్లాసెస్ మీరు వినియోగించుకోండి. ఫుల్ కోర్స్ ఉన్నాయి. జీకే, కరెంట్ అఫైర్స్ కొనుగోలు చేయండి సార్. ఎప్పటికప్పటికి నూతనమైన అంశాల ద్వారా, ఎగ్జామ్లో ఎక్స్పైర్డ్ అయ్యే అంశాల ద్వారా మీ ముందుకు వస్తుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.